సో హే గైస్, ఈ వీడియోలో ఎవరైతే బీటెక్ జాయిన్ అయినారో బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎట్లా ఉంటుంది, మీకు బీటెక్ ఫస్ట్ ఇయర్లో అసలు ఏమేమి ఉంటాయి, మీ బీటెక్ ఫస్ట్ ఇయర్లో మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, మీకు అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి, మీకు అసలు ఫస్ట్ మిడ్ ఎప్పుడు జరుగుతుంది, సెకండ్ మిడ్ ఎప్పుడు జరుగుతుంది, ఎండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, మీకు అసలు ఎంత CGPA మెయింటైన్ చేయాలి, ఇవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో వీడియోని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అన్ని అర్థమవుతుంది. నువ్వు కాలేజ్లో జాయిన్ అవుతావు. సో జాయిన్ అయిన కొద్ది రోజులకి నీకు ఫెస్ట్ అని, ప్రోగ్రామ్స్ అని, యాక్టివిటీస్ అని, కల్చరల్ యాక్టివిటీస్ అని, అదని ఇదని కొన్ని జరుగుతాయి అన్నమాట. నువ్వు ఇవన్నీ ఎంజాయ్ చేసే లోపల నీకు ఫస్ట్ మిడ్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ మిడ్ ఎట్లా అంటే, సపోజ్ నీకు ఇప్పుడు 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 5 సబ్జెక్ట్స్లో నీకు ఈచ్ సబ్జెక్ట్కి వచ్చేసి 5 యూనిట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నీకు ఫస్ట్ మిడ్లో ఎట్లా అంటే, నీకు ఒక సబ్జెక్ట్ ఉంది కదా, సపోజ్ అన్ ఎగ్జాంపుల్, ఆ సబ్జెక్ట్లో నీకు ఫస్ట్ 2.5 యూనిట్స్ నీకు మిడ్ 1కి ఎగ్జామ్ జరుగుతుంది. సో అట్లా 5 సబ్జెక్ట్స్కి ప్రతి సబ్జెక్ట్లో ఫస్ట్ 2.5 యూనిట్స్ నీకు మిడ్ 1కి ఎగ్జామ్ జరుగుతుంది. నువ్వు ఈ 2.5 యూనిట్స్ మంచిగా ప్రిపేర్ అయితే నీకు మిడ్ 1లో మంచి స్కోర్ చేయొచ్చు నువ్వు. సో నీకు ఈ మిడ్ 1 అయిపోయిన ఒక 8 వీక్స్ తర్వాత నీకు మళ్ళీ మిడ్ 2 అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి టోటల్ 5 యూనిట్స్ కాబట్టి ఫస్ట్ 2.5 యూనిట్స్ నీకు మిడ్ 1కి వెళ్ళిపోయింది. సో మిగతా 2.5 యూనిట్స్ నీకు మిడ్ 2 అనేది ఎగ్జామ్ జరుగుతుంది. మళ్ళీ మిడ్ 2కి మంచిగా ఫస్ట్ నుంచి విన్నావు అనుకో, నువ్వు మంచిగా మిడ్ 2 కూడా మంచి స్కోర్ చేయొచ్చు అనమాట. సో నీకు ఎప్పుడైతే నువ్వు మిడ్ 1 మిడ్ 2 మంచి స్కోర్ చేస్తావో, నీకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అంటే లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్కి నువ్వు ఈజీగా మంచి CGPAలో ఉంటావు, మంచి CGPA కూడా మెయింటైన్ చేస్తావు ఎప్పుడైతే నువ్వు మిడ్ 1 మిడ్ 2 ఈజీగా చదివితే. సో ఎందుకంటే నువ్వు ఏదైతే మిడ్లో ప్రిపేర్ అవుతున్నావో నీకు ఈ క్వశ్చన్సే నీకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో టచ్ అవుతాయి. సో నువ్వు అట్లా మిడ్ 1 మిడ్ 2 ఇప్పుడే మంచిగా ప్రిపేర్ అయిపోయినావు అనుకో, నీకు ఎండ్ సెమిస్టర్లో ఈజీ అవుతుంది. ఓకేనా? నీకు మిడ్స్లో కానీ సెమిస్టర్స్లో కానీ ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలంటే పర్ సబ్జెక్ట్కి వచ్చేసి 100 మార్క్స్ అనమాట. ఇప్పుడు ఆ 100లో 60 మార్క్స్ వచ్చేసి సెమ్కి, మిగతా 40 మార్క్స్ వచ్చేసి నీకు మిడ్స్కి అనమాట. మిడ్స్లో నువ్వు 40లో మినిమం 19 ఎబో తెచ్చుకోవాలి. నెక్స్ట్ సెమ్లో వచ్చేసి నువ్వు 21 ఎబో తెచ్చుకోవాలి. సో అట్లయితేనే మీరు పాస్ అవుతారు మిడ్లో కానీ సెమ్లో కానీ. ఒకవేళ నీకు మిడ్లో 19 కంటే ఎక్కువ రాలేదనుకో నువ్వు ఫెయిల్. ఒకవేళ నీకు సెమ్లో 21 కంటే ఎక్కువ రాలేదనుకో నువ్వు ఫెయిల్. సో అట్లా మీరు 21 ఎబో తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మిడ్స్లో కూడా 19 ఎబో తెచ్చుకోవాలి. ఓకేనా? నువ్వు ఎప్పుడైతే ఇట్లా 19 ఎబో కానీ 21 ఎబో తెచ్చుకుంటే నువ్వు అప్పుడు పాస్ అవుతావు. నువ్వు ఎప్పుడైతే 19 కంటే తక్కువ తెచ్చుకుంటావో లేకుంటే 21 కంటే తక్కువ తెచ్చుకుంటావో నిన్ను ఫెయిల్ చేస్తారనమాట. నువ్వు ఎప్పుడు 21 కంటే ఎబో తెచ్చుకోవాలి. బట్ ఏ సబ్జెక్ట్ అయినా సరే 21 ఎబో తెచ్చుకోవాలి. ఇది సెమ్లో. నీకు మిడ్స్లో అయితే రెండు మిడ్ 1 మిడ్ 2 యావరేజ్ చేసినప్పుడు మీకు పక్క 19 దాటాలి. సో అప్పుడైతే మీరు మిడ్లో పాస్. ఒకవేళ మీరు మిడ్లో ఫెయిల్ అయ్యి సెమ్లో పాస్ అయినా కూడా మీరు ఫెయిలే. ఎందుకంటే మిడ్లో మినిమం 19 ఎబో ఉండాలి పక్క. ఒకవేళ మీకు 19 ఎబో రాలేదు, నీకు 17 వచ్చిందంటే నీకు ఫెయిల్. నువ్వు ఫెయిల్ అనే కన్సిడర్ చేస్తాను నేను. అదే సెమ్లో నువ్వు ఇప్పుడు 21 ఎబో తెచ్చుకోలేదు అనుకుంటే నేను ఫెయిల్ చేస్తాను. సో మీకు రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఎంత అంటే 21 ఎబో తెచ్చుకోవాలి సెమ్లో, మిడ్లో 19 ఎబో తెచ్చుకోవాలి. సో మీరు అప్పుడైతేనే పాస్ అవుతారు అనమాట, ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఇప్పుడు నీకు మంచి CGPA కావాలంటే నీకు 60కి సెమ్లో పక్కా నువ్వు 50 ఎబో తెచ్చుకోవాలి. అప్పుడైతే నువ్వు మంచి CGPAలో ఉంటావు. ఒకవేళ మిడ్స్లో అయితే 40కి 35 ఎబో తెచ్చుకోవాలి. నువ్వు అప్పుడైతే మంచి CGPAలో ఉంటావు అనమాట ప్రతి సబ్జెక్ట్లో. సో ఈ విధంగా మనం మంచి CGPAని మెయింటైన్ చేయాలి. సో నీకు ఇప్పుడు ఫస్ట్ మిడ్ సెకండ్ మిడ్ అయిపోయింది. ఈ ఫస్ట్ మిడ్ సెకండ్ మిడ్ అయిపోయిన తర్వాత నీకు ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఈ ప్రాక్టికల్స్లో ఫస్ట్ నీకు ఇంటర్నల్ ఎగ్జామ్ జరుగుతాయి. ఇంటర్నల్ ఏంటంటే మన కాలేజ్ ల్యాబ్స్లోనే మన ఫ్యాకల్టీయే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో నీకు ఎప్పుడైతే ఈ ప్రాక్టికల్స్లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయిపోతాయో, నెక్స్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నీకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ జరుగుతాయి అనమాట. ఈ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఎట్లా అంటే సేమ్ యాజ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్, బట్ నీకు ఎక్స్టర్నల్ అనేటోడు బయట నుంచి వస్తారు అనమాట ఇన్విజిలేషన్కి. సో ఆ ఎక్స్టర్నల్ వచ్చి నువ్వు ఏదైతే రికార్డ్స్ రాసావో నువ్వు అదంతా మంచిగా చెక్ చేస్తారనమాట.
నీకు చెక్ చేసిన తర్వాత వైవా అడుగుతాడు అనమాట. ఆ వైవా ఎలా అంటే, నువ్వు ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసినావో నీకు దాని మీద మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి, అంటే కొంచెం గ్రిప్ ఉండాలి. సో నువ్వు అప్పుడైతేనే నీకు ఎక్స్టర్నల్ నేను ఏ క్వశ్చన్ అడిగినా నువ్వు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ విధంగా నువ్వు వైవాని ఫేస్ చేయొచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత నీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయిపోతాయి. నెక్స్ట్ కొన్ని రోజులకి నీకు మెయిన్ ఎగ్జామ్స్ వస్తాయి, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్. సో ఈ ఎండ్ సెమిస్టర్కి ఎగ్జామ్స్కి ఎట్లా అంటే, నీకు టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి కదా సబ్జెక్ట్కి. నువ్వు ఈ 5 యూనిట్స్ నువ్వు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ 5 యూనిట్స్ నువ్వు ఆల్రెడీ మిడ్ 1కి మిడ్ 2కి ప్రిపేర్ అయిపోయినావు. సో ఈ మెయిన్ ఎగ్జామ్స్ ముందు నువ్వు ఏం చేయాలంటే కొంచెం రివైజ్ చేసుకోవాలి. ఒక 10 days బిఫోర్ అట్లా నువ్వు మంచిగా రివైజ్ చేసుకొని అన్ని పర్ఫెక్ట్ అయిపోతే మొత్తం మ్యాథ్స్ కానీ సబ్జెక్ట్స్ ఎవరికైతే ఏమేమి ఉన్నాయో మొత్తం అంతా నీట్గా ప్రిపేర్ అయిపోతే నువ్వు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఈజీగా నువ్వు మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనమాట. నువ్వు ఫస్ట్ మిడ్ సెకండ్ మిడ్ నీ ఓన్గా పాస్ అయిపోతే నువ్వు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఈ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా JNTU వాళ్ళకి ఓయూ వాళ్ళకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు, కానీ JNTU వాళ్ళకి ఇవ్వరు. సో అట్లా ఎట్లా అంటే నీకు ఇప్పుడు ఈ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎట్లా అంటే డే బై డే ఉంటుంది. 1 day ఒక ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ గ్యాప్, నెక్స్ట్ డే అట్లా డే బై డే నీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నీకు ఏమంటే నువ్వు మంచి హాలిడేస్ ఇస్తారు అన్నమాట. సో నీకు ఇట్లా ఫస్ట్ సెమ్ అయిపోతుంది. ఈ ఫస్ట్ సెమ్ అయిపోయిన తర్వాత నీకు ఇప్పుడు సపోజ్ నువ్వు అన్ని పాస్ అయిపోయినావు, టోటల్ నీకు 5 సబ్జెక్ట్స్ కాబట్టి నీకు క్రెడిట్స్ ఎట్లా ఉంటాయంటే, ఒక టఫ్ సబ్జెక్ట్ ఉంది, టఫ్ సబ్జెక్ట్కి వచ్చేసి 4 క్రెడిట్స్ అనమాట. నెక్స్ట్ యావరేజ్ సబ్జెక్ట్ ఉందనుకో దానికి 3 క్రెడిట్స్ అనమాట. నెక్స్ట్ ఈజీ సబ్జెక్ట్ ఉందనుకో దానికి 2 క్రెడిట్స్ అనమాట. నెక్స్ట్ డెడ్ ఈజీ సబ్జెక్ట్ ఉందనుకో దానికి 1 క్రెడిట్ అనమాట. సో నీకు ఈ విధంగా నీ క్రెడిట్స్ అనేవి అలాట్ చేస్తారనమాట వాళ్ళు. సో నువ్వు క్రెడిట్స్ కూడా నువ్వు జస్ట్ పాస్ అయితే చాలు, నీ క్రెడిట్స్ అనేవి వచ్చేస్తాయి. నువ్వు 21 ఏవో తెచ్చుకున్నావు అనుకో, నీకు జస్ట్ ఆ సబ్జెక్ట్కి వచ్చిన క్రెడిట్స్ అన్ని నీకు వచ్చేస్తాయి. అది నువ్వు ఎక్కువ తెచ్చుకున్నావా తక్కువ తెచ్చుకున్నావా అదంతా అడగరు, జస్ట్ నువ్వు పాస్ అయితే నీ క్రెడిట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో మినిమం పాస్ అవ్వడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు, మిడ్ కానీ సెమ్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా మినిమం పాస్ అవ్వడానికి అట్లీస్ట్. సో ఈ మెయిన్ ఎగ్జామ్స్ కూడా ఒకటేసారి 1 day బ్యాటింగ్ చేస్తే మాత్రం ఫుల్ ఎట్లా అంటే 1 day బ్యాటింగ్ చేస్తే ఏమవుతుంది అంటే ఫుల్ బర్డెన్ పడిపోతుంది మన బ్రెయిన్ మీద. అసలు చదివినవి గుర్తుండవు మనకి. ఎట్లా అంటే బ్రెయిన్లో మొత్తం ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మొత్తం బ్రెయిన్లోంచి బ్లాస్ట్ అయిపోతుంది. సో అందుకే మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ఫస్ట్ మిడ్కి సెకండ్ మిడ్కి ఈజీగా ప్రిపేర్ అయితే మీకు లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి లాస్ట్ సెమ్కి వచ్చేసరికి చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. మీరు ప్రిపేర్ అవ్వడం కానీ ఏదైనా జస్ట్ రివైజ్ చేసుకుంటే చాలు, మీకు లాస్ట్ సెమ్లో మంచిగా రాయొచ్చు మార్క్స్, మంచి CGPAని కూడా స్కోర్ చేయొచ్చు. సో ఈ మెయిన్ ఎగ్జామ్స్ తర్వాత నీకు హాలిడేస్ ఇస్తారనమాట. ఈ హాలిడేస్ తర్వాత నీకు మళ్ళీ సెకండ్ సెమ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ సెమ్లో యాజ్ ఇట్ ఈజ్ రిపీట్, మిడ్ 1 మిడ్ 2 ప్రాక్టికల్స్ మెయిన్ ఎగ్జామ్స్. సో వీటన్నిటికంటే ముందు నువ్వు ఫస్ట్ ఇయర్లో ఏం నేర్చుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి, అంటే స్పీకింగ్ స్కిల్స్. నువ్వు ఎప్పుడైతే స్పీకింగ్ స్కిల్స్ మంచిగా ఫస్ట్ ఇయర్లోనే డెవలప్ చేసుకుంటావో నీకు అది ఫ్యూచర్లో కానీ నీకు ఫైనల్ ఇయర్లో కానీ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో అందుకే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ఏదన్నా మీకు ఇంకేమైనా స్కిల్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు అవి కూడా నేర్చుకోండి. ఫస్ట్ ఇయర్ నుంచే మనం ఏం నేర్చుకున్నా మనకి ఫ్యూచర్లో అనేవి యూజ్ అవుతాయి. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో మళ్ళీ నేర్చుకోవడానికి అసలు టైం ఉండదు. మీకు ప్రాజెక్ట్స్ అని ఇవే సరిపోతాయి. సో మీరు ఏది నేర్చుకోవాలన్నా ఫస్ట్ ఇయర్ నుంచే నేర్చుకోవాలి, అర్థమవుతుందా? సో దీని తర్వాత మీరు ఫస్ట్ ఇయర్ని సెకండ్ ఇయర్ని మంచి CGPAతో బ్యాలెన్స్ చేస్తే నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి మీరు ఈజీ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే మీకు ఇక అర్థమవుతుంది ఆటోమేటిక్గా. ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్ ఈజీ ఉంటుంది, ఫోర్త్ ఇయర్ ఈజీ ఉంటుంది, మీకు అర్థమైపోయింది మొత్తం ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది మీ బీటెక్ లైఫ్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.